తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రధాని మోదీకి కనిపించడం లేదని ప్రశ్నించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. రాష్ట్రంలో రైతులకు 18,000 కోట్ల రుణమాఫీ బీజేపీ అగ్రనేతలకు తెలియదని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే తమకు నిరసనలే ఎదురయ్యేది కదా అని చెప్పారు. రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తామన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు తుమ్మల. సూర్యాపేట జిల్లా నేరేడుచెల్ల మండలానికి సంబంధించి ల్యాండ్ ఇష్యూలో యాదమ్మ విజ్ఞప్తిపై మంత్రి తుమ్మల స్పందించారు. సూర్యాపేట కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితురాలి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు తుమ్మల. రుణమాఫీని గురించి పట్టించుకోనటువంటిది ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మోడీ గారు మాట్లాడటమే ఆశ్చర్యం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చేసి అదే పద్ధతిని అవలంబించమన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము చేసింది చెప్పాము, చేయాల్సింది కూడా చెప్పాము. భవిష్యత్తులో అవి కూడా చేస్తాం. గత 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతు యొక్క రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని. ఇప్పుడు వరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు చేశాము. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా చేస్తామని చెప్పాము. దానికి షెడ్యూల్ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. మీది ఒక మాట, మాది ఒక మాట, అందరిది ఒకటే మాట. బీజేపీ సంబంధించిన వాళ్ళు ఎందుకు రుణమాఫీ అయినా కూడా ఎందుకు కాలేదని ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నారు? ఇక్కడ అధికారం రావాలని ఆశించుంటారు, మళ్ళీ రావాలని కోరుకొని ఉంటారు. అధికారం కోసం మాట్లాడే మాటలు తప్ప రైతుల కోసం మాట్లాడే మాట కాదు. రైతుల కోసం మాట్లాడే మాట అయితే దేశం మొత్తానికి ఒకటే మాట మాట్లాడాలి. గతంలో ఈటల రాజేందర్ కూడా మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ఈ విషయాలు తెలియదు. ఆయన ఆర్థిక మంత్రిగా రుణమాఫీ ఏ రకంగా చేశారో అదే పద్ధతిలో కంటే మెరుగైన పద్ధతిలో ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆయన గారికి అన్నీ తెలుసు. ఆయన గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన దానికంటే ఆ రోజున 5 సంవత్సరాల్లో 4 విడతలుగా చేశారు ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు మొదటి పంట కాలంలోనే, అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని సరిచేసుకుంటూ ఈ రోజున 25,000 కోట్లు, రైతు బంధుకి 7,650 కోట్లు, రుణమాఫీకి 18,000 కోట్లు మొదటి పంట కాలంలో చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ మాత్రం ఎక్కడైనా భారతదేశంలో జరుగుంటే బీజేపీ అని చెప్పినా పర్వాలేదు, లేదు బీఆర్ఎస్ చెప్పినా పర్వాలేదు. బీఆర్ఎస్ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా పోయిన టర్మ్లో ఏ రకమైనటువంటి పద్ధతి ప్రకారంగా రుణమాఫీ జరిగిందో అదే పద్ధతిలో జరుగుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా నిబంధన